సిద్దిపేట ఆర్యవైశ్య సంఘ సభ్యుల సంక్షేమమే ధ్యేయంగా తాము పనిచేస్తామని నేతి కైలాసం ప్యానెల్ అధ్యక్ష అభ్యర్థి నేతి కైలాసం అన్నారు. సిద్దిపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ధ్యాన మందిరంలో వారు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి సంకల్ప పత్ర ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘ సభ్యుల అభివృద్ధి కోసం అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేయనున్నట్లు తెలిపారు. జై శ్రీరామ్, జై వాసవి. ఈరోజు ఆర్యవైశ్య సంఘం సిద్దిపేట ఎన్నికల్లో పాల్గొనే నేతి కైలాసం ప్యానెల్ అనే మేము, ప్రెసిడెంట్గా నేను, జనరల్ సెక్రటరీగా శ్రీకాంత్ గారు, వైస్ ప్రెసిడెంట్గా వెంకన్న గారు, మరియు రమేష్ గారు, నాగరాజు గారు, సంతోష్ గారు, అదేవిధంగా జాయింట్ సెక్రటరీలుగా పోషనాథం గారు, రమేష్ గారు, చెన్న ఆంజనేయులు గారు, మా అభినయ్ గారు, సంకీర్త్ గారు, ఈ విధంగా ఐదుగురు జాయింట్ సెక్రటరీలతో నలుగురు వైస్ ప్రెసిడెంట్లు, ప్రెసిడెంట్ సెక్రటరీగా మా ప్యానెల్లో పోటీ చేస్తాం. ఈరోజు శుభదివసం. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మేము ఏమేదైతే 6 కార్యక్రమాలు చేయాలనుకున్నామో దాంట్లో వాసవి కర్మభవన్ అనేది ఆర్లరీ అంకురార్పణ జరిగింది. అది ఎన్నికల సంబంధం లేకుండా మా నేతి కైలాసం ప్యానెల్ పేరు మీద సిద్దిపేట ఆర్యవైశ్య సంఘానికి కర్మభవన్, వాసవి కర్మభవన్ పూర్తి చేసి ఇస్తామని, మిగతా 5 కార్యక్రమాలు కూడా మీరు దిగ్విజయంగా మాకు ఎన్నికల్లో సహకరించినట్టుంటే, మమ్మల్ని గెలిపించినట్టుంటే ఈ 5 కార్యక్రమాలు కూడా ఈ 3 సంవత్సరాల్లోపు పూర్తి చేసి మీ అందరికీ మన సిద్దిపేట ఆర్యవైశ్య సోదరి సోదరమల్లకు ఒక ప్రసాదంగా, వాసవి మాత ప్రసాదంగా అందిస్తామని తెలియజేస్తూ, మమ్మల్ని ఈ భరోసా స్కీమ్లు ఏవైతున్నాయో వివాహ వారధి మరియు నైపుణ్య శిక్షణ మరియు వైద్య వారధి, అదేవిధంగా విద్యావారధి, ఈ విధంగా 4-5 కార్యక్రమాలు, వాసవి వివాహ వారధి, వాసవి వైపుణ్య శిక్షణ, వాసవి భరోసా, వాసవి ఆరోగ్య పథకం, వాసవి విద్యా పథకం పేరు మీద వివిధ కార్యక్రమాలు 40 సంఘాల నుంచి, ఒక్కొక్క సంఘం నుంచి మహిళలను, యువకులను, పెద్ద మనుషులను 10 మందిని, 400 మందిని తీసుకొని వాసవి భరోసా అనేది కూడా మన వశిష్ఠుల తెరవు. ఎవరు వచ్చినా వారి ఇంట్లో ఏదైనా ఇబ్బంది పడ్డా ఏమి ఇబ్బంది ఏర్పడకుండా 500 మందితో ఒక వాసవి సైన్యాన్ని కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ, ఇవందరి మీ అందరి సహకారంతో మా ముందు మేము కార్యక్రమాలు పూర్తి చేసినవి చూడండి. ఏ సేవా కార్యక్రమాల్లో ఉన్నాం, ఏ విధంగా చేసాం, మేము ఏం భరోసా ఇస్తున్నాం, ఎట్లా పూర్తి చేస్తామనేది కూడా మేము అమ్మవారి పాదాలకు మేము నమస్కరిస్తూ మీకు తెలియజేస్తున్నాం. మీరందరూ ఆశీర్వదించినట్టుంటే, మీరందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించినట్టుంటే ఇవన్నీ కార్యక్రమాలను మేము సవినయంగా అతి త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇస్తూ, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, మీ ఓట్లతో మమ్మల్ని గెలిపించినట్టుంటే మేము సేవ చేస్తూ మేము అన్ని పూర్తి చేస్తామని తెలియజేస్తూ, 9 తారీఖున వచ్చే ఆదివారం రోజు ఎలక్షన్స్ ఉన్నాయి. దీంట్లో 8366 మంది మనకు ఎన్నికల్లో పాల్గొనేస్తున్నారు కాబట్టి అత్యధిక సంఖ్యలో పాల్గొని మన వైశ్యులది ఎంత మెజారిటీ ఉంది సిద్దిపేటలో తెలియజేయాలి. ఎన్నికల తర్వాత కూడా ఇంకా మరో 20-25 వేల మంది మెంబర్షిప్ కూడా చేసుకునేది ఉంది. వారికి కూడా నామినల్ ఫీజుతోని సంఘంలో అందరినీ సభ్యులుగా చేర్చుకొని ఈ 30,000 మందికి ఇన్సూరెన్సులతో పాటు, పెళ్లిళ్లతో పాటు, విద్యా భరోసాతో పాటు, మనం సామాజిక భరోసాతో పాటు రాజకీయ భరోసా కూడా ఏర్పాటు చేస్తామని, అత్యధికంగా మాకు సపోర్ట్ చేసినట్టుంటే ఈరోజు ఆహారంతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యం ఉంది కాబట్టి ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ అనేది ఏర్పాటు చేసి అతి తక్కువ ధరతో అత్యధికంగా మనకు ఉపయోగపడే ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా మీ అందరికీ ఇంప్లిమెంట్ చేస్తామని, మంచి హాస్పిటల్, డయాగ్నోస్టిక్ సెంటర్, క్లినిక్ మరియు బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేస్తామని, ఇవందరి మన అందరి సహకారంతో చాలా ఈజీగా ఏర్పాటు చేసుకోవచ్చని తెలియజేస్తూ, జై శ్రీరామ్, జై వాసవి.